నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో భూముల ఈ వేలం ప్రక్రియకు కౌంట్ డౌన్ స్టార్ట్. రికార్డు ధర పలకవచ్చని హెచ్ఎండిఏ ఆశలు. అల్ట్రా లగ్జరీ హౌసింగ్లో హైదరాబాద్ నెంబర్ 1. విస్పర్ నగరం వైపు హై అండ్ బయర్ల చూపు. సెక్షన్ 22A ఆందోళన వద్దంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఈజీగా డీలిస్టింగ్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ నిర్మాణాలు. అత్యంత సుందరంగా సిద్ధమైన లెగసీ విల్లా. హైదరాబాద్లో ఎకరం భూమి 264 కోట్లు. ఒక్క ఎకరం కాదు, గజం లెక్కన చూస్తే సుమారు 5,45,000 రూపాయలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు ఈ సంఖ్యలే హాట్ టాపిక్గా మారాయి. ఐటీ కమర్షియల్ కారిడార్కు గుండెకాయిగా మారిన రాయదుర్గం పాన్ మక్తాలో టీజీఐఐసి నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ఏకంగా 264 కోట్లకు పలికింది. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో ఎకరం 237 కోట్లకు పలికితే ఇప్పుడు ఆ రికార్డును మరో 27 కోట్లు పెంచేశారు. ఈ నెల 24 నుంచి ఈ వేలం ప్రక్రియ షురూ కానుండటంతో మరో రికార్డు ధర పలకవచ్చని హెచ్ఎండిఏ ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్లో భూముల ధరల పయనం ఎటు? ఎకరం 264 కోట్లు పలికేంతగా రాయదుర్గంలో ఏం మారింది? చుట్టుపక్కల భూముల ధరలకు ఈ వేలం ఎలాంటి సంకేతం ఇస్తోంది? హైదరాబాద్లో ఎకరం 300 కోట్ల రికార్డు సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఏ ఏరియాలో నమోదయ్యే ఛాన్స్ ఉంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రభుత్వ భూముల వేలం ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ప్రక్రియగా మాత్రమే మిగలడం లేదు. ప్రీమియం ల్యాండ్ మార్కెట్ ఎంత వేగంగా మారుతుందో చెప్పే ఇండికేటర్గా మారుతోంది. 2023లో కోకాపేట్ నియోపోలిస్లో ఎకరం 100 కోట్ల 75 లక్షల రూపాయలకు పలికినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సంచలనం. ఆ తర్వాత రాయదుర్గంలో రేట్లు వరుసగా పెరుగుతూ వచ్చాయి. 177 కోట్లు, 204 కోట్లు, 237 కోట్లు, ఇప్పుడు 264 కోట్లు. తాజా వేలంలో రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 83/1లో 5.25 ఎకరాల భూమిని టీజీఐఐసి వేలం వేసింది. ఈ భూమికి ఎకరాకు 264 కోట్ల బిడ్ పలికింది. అంటే 5.25 ఎకరాలకు లెక్కేస్తే మొత్తం విలువ సుమారు 1,386 కోట్లు. ఒకే ల్యాండ్ పార్సెల్ కు 1000 కోట్లకు పైగా విలువ పలకడం హైదరాబాద్ ప్రీమియం ల్యాండ్ మార్కెట్లో డెవలపర్ల పోటీ ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదాహరణగా మారింది. ఇక రాయదుర్గం రికార్డుల పరంపర చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 2025 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం 177 కోట్లకు చేరింది. ఆ తర్వాత 2026లో 5.09 ఎకరాల మరో భూమి వేలంలో ఎకరాకు 204 కోట్లు పలికింది. మరో వేలంలో 6.29 ఎకరాల భూమికి ఎకరాకు 237 కోట్లు పలికింది. ఆ లావాదేవీ విలువ సుమారు 1,490 కోట్లకు చేరింది. ఇప్పుడు అదే రాయదుర్గం 264 కోట్లతో మరో కొత్త రికార్డ్. అంటే రాయదుర్గంలో భూమి ధరలు కేవలం పెరగడం కాదు, ప్రతి కొత్త వేలంతో మార్కెట్ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది. ఎకరం 264 కోట్లు అంటే గజం ఎంత? ఒక ఎకరంలో 4,840 చదరపు గజాలు ఉంటాయి. ఆ లెక్కన 264 కోట్లను 4,840తో భాగిస్తే ఒక్క గజానికి సుమారు 5.45 లక్షలు. అంటే రాయదుర్గం వేలంలో పలికిన ఎకరం ధరను గజాల్లోకి మార్చితే గజం దాదాపు 5.5 లక్షల రూపాయలుగా ఉంది. ఎప్పుడైతే మీకు
కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇంత బాగా అబ్జర్వ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు అన్ని రియల్ ఎస్టేట్ అసెట్ క్లాసెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్రైమర్లీ రెసిడెన్షియల్ డిమాండ్ డెఫినెట్గా పెరుగుతుంది. దాంతోపాటు మీకు మాల్స్, మల్టీప్లెక్సెస్, హోటల్స్, రెస్టారెంట్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా మంచి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. సో 264 crores నెక్స్ట్ ఆక్షన్లో ఇంకా పైకి పైన మీరు ఆశ్చర్యపడకూడదు, ఎందుకంటే ఇది బ్రాండ్ హైదరాబాద్ ఎండార్స్మెంట్. మరి రాయదుర్గంలోనే భూములకు ఇంత భారీ ధర ఎందుకు అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇలా కీలకమైన ప్రాంతాలన్నింటికీ రాయదుర్గం దగ్గరగా ఉండటం ప్రధాన ప్లస్ పాయింట్. ఇక్కడ భూమిని కొనుగోలు చేసే డెవలపర్ కు కేవలం స్థలం కనిపించడం లేదు, భవిష్యత్తులో భారీ కమర్షియల్ డెవలప్మెంట్ కు అవకాశం కనిపిస్తోంది. ఐటీ ఆఫీస్ టవర్లు, గ్రేడ్ ఏ కమర్షియల్ స్పేస్, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులు, హై అండ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఇలా అనేక రకాల ప్రాజెక్టులకు ఈ ప్రాంతంలో అవకాశాలు ఉండటంతో భూమికి డిమాండ్ పెరుగుతోంది. బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్, మీకు బిల్డ్ నౌలో 21 daysలో మున్సిపల్ శాంక్షన్స్ ఇస్తున్నారు. అదే కాకుండా మీకు లా అండ్ ఆర్డర్, ఈ హైదరాబాద్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీస్ ఇన్ ది కంట్రీ. సో ఇవన్నీ కూడా మన బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేయడానికి కానీ ఫర్దర్గా బ్రాండ్ హైదరాబాదు ఇంకా సాలిడ్గా అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో వీ కెన్ సీ లాట్ మోర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ది సిటీ, lot more global capability centers coming into the city and lot more development happening in the city. ఒకప్పుడు కోకాపేట్ నియోపోలిస్లో 100.75 కోట్లు పలికిన ఎకరం ధర సంచలనంగా నిలిచింది. ఇప్పుడు అదే హైదరాబాద్ మార్కెట్లో రాయదుర్గం 264 కోట్లకు చేరింది. 100 కోట్లు, 177 కోట్లు, 204 కోట్లు, 237 కోట్లు, 264 కోట్లు. ఈ నంబర్లు చూస్తే హైదరాబాద్ ప్రీమియం ల్యాండ్ మార్కెట్ ఎంత వేగంగా రీరేట్ అవుతుందో అర్థమవుతోంది. ఇక ఇప్పుడు అందరి చూపు ఒకే ప్రశ్నపై. 264 కోట్ల తర్వాత తదుపరి రికార్డ్ ఎక్కడ? రాయదుర్గంలోనే మరోసారి కొత్త రికార్డ్ నమోదవుతుందా? కోకాపేట్ నియోపోలిస్ మళ్లీ రేసులోకి వస్తుందా? లేక హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో మరో కొత్త ల్యాండ్ హాట్స్పాట్ 300 కోట్ల ఎకరం మార్కును అందుకుంటుందా? ఇదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు 22A పేరు వినిపిస్తే చాలు ఆస్తి యజమానుల్లో టెన్షన్ మొదలవుతోంది. చేతిలో పక్కా డాక్యుమెంట్లు ఉన్నా, ఏళ్లుగా భూమి అనుభవంలో ఉన్నా రిజిస్ట్రేషన్కు వెళ్లేసరికి 22A నిషేధిత జాబితాలో ఉందంటూ బ్రేక్ పడుతోంది. అయితే 22Aలో పేరు ఉందంటే ఆ భూమి తప్పనిసరిగా ప్రభుత్వ భూమి అని కాదు. కొన్ని సందర్భాల్లో ప్రైవేటు భూములు కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేరినట్లు ప్రభుత్వం గుర్తించింది. మరి మీ భూమిలో 22Aలో ఉందని తెలిస్తే ఏం చేయాలి? ఏ స్టెప్స్ ఫాలో అయితే అధికారికంగా 22A నుంచి తొలగింపునకు అవకాశం ఉంటుంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. మీ ఆస్తి 22Aలో ఉంటే ఏం చేయాలి? అసలు 22Aలో ఎందుకు చేర్చారో ఎలా తెలుసుకోవాలి? ఏ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి? భూభారతి ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలి? డీలిస్టింగ్ ఎలా జరుగుతుంది? అప్లికేషన్ తిరస్కరిస్తే ఏం చేయాలి? ముందుగా మీ భూమి 22Aలో ఉందో లేదో చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లిన తర్వాతే విషయం తెలుసుకోవడం కంటే ముందుగానే స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. తెలంగాణ ప్రభుత్వ భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సెర్చ్ అందుబాటులో ఉంది. సర్వే నంబర్, ఇతర వివరాలతో మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. భూమి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఈ చెక్ తప్పనిసరి. సర్వే నంబర్ మాత్రమే కాదు, సబ్ డివిజన్ కూడా చెక్ చేయాలి. ఇక్కడే అసలు చిక్కు ఉంటుంది. ఒక సర్వే నంబర్లో కొంత భూమి మాత్రమే నిషేధిత కేటగిరీలో ఉండి మొత్తం సర్వే నంబర్కు ఆంక్షలు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే మీ డాక్యుమెంట్లలో ఉన్న సర్వే నంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం భూభారతి రికార్డులతో సరిపోతున్నాయా లేదా చూడాలి. 22A ఇప్పుడు లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా డిస్కషన్కి వచ్చింది. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ 22Aలో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి.
ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఒక సర్వే నెంబర్లో పార్ట్ ఆఫ్ ది సర్వే నెంబర్ కానీ గవర్నమెంట్ భూమి ఉన్నా కానివ్వండి, లేకుంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఉన్నా కానివ్వండి, ఎండోమెంట్ ల్యాండు, వక్ఫ్ ల్యాండు, ఇట్లాంటి ఏ ఉన్నా కానివ్వండి అప్పుడప్పుడు బై మిస్టేక్ టోటల్ సర్వే నెంబర్లో అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. ఇక మీ స్థిరాస్తి 22A ఉంటే అందులో ఎందుకు చేర్చారో తెలుసుకోవాలి. 22Aలోకి వెళ్లడానికి ఒకే ఒక్క కారణం ఉండదు. ప్రభుత్వ భూములు, చట్టపరంగా బదలాయింపు నిషేధం ఉన్న భూములు, కొన్ని ఎండోమెంట్ లేదా వక్ ఆస్తులు, సీలింగ్ చట్టాలకు సంబంధించిన భూములు, ఇతర చట్టపరమైన ఆంక్షలున్న ఆస్తులు ఇందులో ఉండొచ్చు. కాబట్టి మీ భూమి 22Aలో ఉంది అన్నదానికంటే ఏ కారణంతో ఏ కేటగిరీ కింద చేర్చారు అన్నది ముందుగా తెలుసుకోవాలి. తప్పుగా 22Aలో చేర్చారని చెబుతున్నప్పుడు ఆధారాలు చూపించాలి. అందుకోసం సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, పట్టాదార్ పాస్బుక్, పహానీ లేదా ఆర్ఓఆర్, ఈసీ వివరాలు, లేఅవుట్ అనుమతులు, రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు, భూసేకరణ పత్రాలు, అవసరమైన కోర్టు ఆర్డర్లు, ఇలా మీ భూమికి సంబంధించిన అన్ని ముఖ్యమైన రికార్డులను ఒక చోట సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత డాక్యుమెంట్లను రెవెన్యూ రికార్డులతో పోల్చాలి. మీ సేల్ డీడ్లో ఉన్న సర్వే నంబర్, విస్తీర్ణం మీ పాస్బుక్ లోనూ అదే ఉందా, భూభారతి రికార్డులోనూ అదే ఉందా? ఎక్కడైనా తేడా ఉంటే ఆ తేడానే సమస్యకు కారణం కావచ్చు. అందుకే 22A నుంచి డీలిస్టింగ్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ టైటిల్, రెవెన్యూ రికార్డుల మధ్య లింక్ ను క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం. తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చారని భావిస్తే తెలంగాణ భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ పేరుతో ప్రత్యేక సదుపాయం ఉంది. అందులో సంబంధిత వివరాలు, ఆధారాలతో సహా దరఖాస్తు చేసుకోవాలి. అంటే 22A సమస్యకు అధికారికంగా ఫిర్యాదు చేసే మార్గం ఇప్పుడు భూభారతిలోనే అందుబాటులో ఉంది. భూభారతి ప్రక్రియలో ముందుగా సిటిజన్ డేటా ఎంట్రీ చేసి ఆ తర్వాత మీ సేవ ఈకేవైసీ, అనంతరం దరఖాస్తు సంబంధిత శాఖ అధికారుల పరిశీలనకు వెళుతుంది. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయడం కూడా కీలకమేనని గుర్తుంచుకోవాలి. 40 ఏకర్స్లో ఒక 5 ఏకర్స్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఉంది. ఆ 5 ఏకర్స్ వల్ల టోటల్ 40 ఏకర్స్ సీలింగ్ మన ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ 22A వస్తానే మీరు కంగారు పడవాకండి. ఫస్ట్ మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్నీ అన్నీ రెడీ పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మీరు కొన్న సేల్ డీడ్ కానివ్వండి, లేకుంటే మీకు విల్లో వచ్చింది కానీ, లేకుంటే గిఫ్ట్ డీడ్ కానివ్వండి, మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఒకటి రెడీ చేసుకోండి. ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి. మీ పహానీస్ కానివ్వండి, రికార్డ్ ఆఫ్ రైట్స్ కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్ రిసీట్స్ కానివ్వండి, ఏది ఉన్నా కానివ్వండి మీ దగ్గర అన్నీ రెడీ చేసి మీరు ఫస్ట్ ఏంటంటే మీ సేవలో ఈకేవైసీ చేసుకొని. మీ భూమి ప్రైవేట్ పట్టా భూమి అని చెబితే అది ఏ ఆధారాలపై మీ సొంతమో చూపించాలి. పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, పాస్బుక్, లింక్ డాక్యుమెంట్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, అవసరమైన ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలో కీలకమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. 22Aలో ఉన్న భూమిని డబ్బులిస్తే క్లియర్ చేస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలను నమ్మొద్దు. అధికారికంగా నిషేధిత జాబితా నుంచి తొలగింపు జరిగే వరకు లావాదేవీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రిజిస్ట్రేషన్ స్లాట్ ఇప్పటికే బుక్ చేసుకుని 22A కారణంగా రిజిస్ట్రేషన్ ఆగిపోయిన వారి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటు భూమి అని నిర్ధారణ అయిన సందర్భాల్లో సమస్యను వేగంగా పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22Aకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు పెట్టారు. ఇక్కడ కేసు స్వభావాన్ని బట్టి తదుపరి న్యాయపరమైన మార్గం ఉంటుంది. 22Aలో ఏ కేటగిరీ కింద చేర్చారు, ఏ ఉత్తర్వు ఆధారంగా చేర్చారు, మీ దగ్గరున్న టైటిల్ ఏంటి, ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని చెబుతున్నారు. ఇలాంటి అంశాల ఆధారంగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో హైకోర్టును ఆశ్రయించిన వారికి మధ్యంతర రక్షణ కూడా లభించింది. అయితే ప్రతి 22A కేసుకు ఒకే పరిష్కారం ఉండదు. నిజంగా నిషేధిత కేటగిరీకి చెందిన భూమి అయితే డీలిస్టింగ్ సాధ్యం కాకపోవచ్చు. తప్పుగా ప్రైవేటు భూమి చేర్చినట్లు ఆధారాలు ఉంటే మాత్రం పరిష్కారానికి మార్గం ఉంటుంది. భూభారతిలో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. అక్కడ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానివ్వండి, లేకుంటే ఫిజికల్గా పోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కానివ్వండి చేస్తే
డెఫినెట్గా అధికారులు ఇది అసలు ఎందుకు 22A వచ్చింది, ఇది కరెక్టా కాదా అని వాళ్ళు ఒకసారి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీ టైటిల్స్ కానీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేస్తారు. హైదరాబాద్లో భూముల ధరలు కోట్లకు చేరుతున్న వేళ 22A స్టేటస్ ప్రతి ప్రాపర్టీ డీల్లో కీలకమైన చెక్ పాయింట్ గా ఉంటుంది. అందుకే మీ భూమి 22Aలో ఉందని తెలిసిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా స్టేటస్ చెక్ చేయండి, ఎందుకు చేర్చారో తెలుసుకోండి, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి, భూభారతి ద్వారా గ్రీవియన్స్ పెట్టండి, KYC పూర్తి చేయండి, విచారణలో ఆధారాలు సమర్పించండి. తప్పుగా చేర్చిన ప్రైవేట్ భూమి అయితే అధికారికంగా డీల్ లిస్టింగ్ చేయించుకున్న తర్వాతే తదుపరి లావాదేవీకి వెళ్ళండి. అయితే అదే సమయంలో నిజంగానే ప్రభుత్వ లేదా చట్టపరంగా నిషేధిత కేటగిరీకి చెందిన భూమి అయితే కేవలం డాక్యుమెంట్లు ఉన్నాయన్న కారణంతో 22A నుంచి బయటపడలేమన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 22A పేరు కనిపించిందని భయపడకండి. అదే సమయంలో నిర్లక్ష్యం చేయకండి. ముందుగా కారణం తెలుసుకోండి, ఆ తర్వాతే పరిష్కారం కోసం అడుగు వేయండి. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో AMR లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు AMR లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న AMR లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ORRకు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని AMR నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో AMR లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది AMR సంస్థ. ఒక్కో విల్లాలో 2267 SFT నుంచి 5104 SFTల బిల్డప్ ఏరియా ఉంటుంది. AMR లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు AMR సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది AMR సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు AMR సంస్థ చెబుతోంది. XXX విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు.
నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. లగ్జరీ ఇల్లు అంటే బెంగళూరు, చెన్నై అనే పాత లెక్కలను పక్కకు నెట్టి అల్ట్రా లగ్జరీ హౌసింగ్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ముఖ్యంగా 10 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల మార్కెట్లో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా హైదరాబాద్ నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 8,562 కోట్ల విలువైన 625 అల్ట్రా లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు అదే 10 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఎక్కువ స్థలం లభిస్తుండటంతో విశ్వనగరం వైపు హై అండ్ బయ్యర్లు దృష్టి పెట్టారు. అల్ట్రా లగ్జరీ హౌసింగ్ లో హైదరాబాద్ నెంబర్ 1. 10 కోట్ల రూపాయల ధర కేటగిరీలో 8,562 కోట్ల విక్రయాలు. మొత్తం అమ్ముడైన 625 అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలు. ఇతర నగరాల కంటే హైదరాబాద్లోనే లభిస్తున్న అధిక స్థలం. హైదరాబాద్ వైపు హై ఎండ్ బయర్లు ఫోకస్. హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ స్థాయి ఏ రేంజ్ లో ఉందో తాజా గణాంకాలే చెబుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన 625 ఇళ్లు హైదరాబాద్లో అమ్ముడయ్యాయి. వీటి మొత్తం లావాదేవీల విలువ ఏకంగా 8,562 కోట్ల రూపాయలు. ఇదే సమయంలో బెంగళూరులో 128 యూనిట్లు, చెన్నైలో 58 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 3 నగరాల్లో కలిపి 811 అల్ట్రా లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా మొత్తం విలువ 11,246 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే మొత్తం సేల్స్ లో హైదరాబాద్ వాటా 70% పైమాటే. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన లెక్క ఉంది. 10 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తే హైదరాబాద్లో సగటున 6,210 ఎస్ఎఫ్టీ లభిస్తోంది. అదే బడ్జెట్లో బెంగళూరులో 3,930 ఎస్ఎఫ్టీ, చెన్నైలో 4,290 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం మాత్రమే లభిస్తున్నాయి. అంటే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో దాదాపు 58% ఎక్కువ స్థలం లభిస్తోంది. లగ్జరీ బయర్లు ఇప్పుడు కేవలం బ్రాండ్ అడ్రస్ కాకుండా డబ్బుకు ఎంత స్థలం, ఎంత ప్రైవసీ, ఎంత లైఫ్ స్టైల్ వస్తున్నది చూస్తున్నారు అనడానికి ఇదో సంకేతంగా మారింది. ఇక ఈ మార్కెట్ ఒక్కసారిగా ఏర్పడింది కాదు. గత 4 ఏళ్ల గణాంకాలను చూస్తే హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలు పైబడిన ఇళ్ల విక్రయాలు
2023లో 173 యూనిట్లుగా ఉన్నాయి. 2024లో 467, 2025లో 570, 2026లో 625 యూనిట్లకు పెరిగాయి. లావాదేవీల విలువ కూడా 4 ఏళ్లలో 2,447 కోట్ల నుంచి 8,562 కోట్ల రూపాయలకు చేరింది. అంటే విలాసవంతమైన గృహాల మార్కెట్ విలువ పరంగా సుమారు 3.5 రెట్లు విస్తరించింది. ఇక హైదరాబాద్ లగ్జరీ మార్కెట్ కు కొన్ని ప్రాంతాలు ప్రత్యేక కేంద్రాలుగా మారుతున్నాయి. కోకాపేట్, గండిపేట్, నానక్రామ్గూడ, మంచిరేవుల, ఖాజాగూడ, పుప్పాలగూడ, ఇబ్రహీంబాగ్ వంటి వెస్ట్రన్, సౌత్ వెస్ట్రన్ మైక్రో మార్కెట్స్ లో ఖరీదైన విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్స్ కు భారీ డిమాండ్ లభిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్ నియోపోలిస్ బెల్ట్ హై ఎండ్ హౌసింగ్ కు కీలక క్లస్టర్ గా ఎదుగుతోంది. లగ్జరీ హోమ్ అంటే కేవలం పెద్ద ఇల్లు కాదు, ఇప్పుడు అది ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్. పెద్ద ప్రైవేట్ గార్డెన్లు, పర్సనల్ పూల్స్, హోమ్ థియేటర్లు, క్లబ్ హౌస్, జిమ్లు, ల్యాండ్స్కేపింగ్, సెక్యూరిటీ, వర్క్ ఫ్రం హోమ్ స్పేసెస్, ఇలా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టుల వైపు బయర్స్ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఓఆర్ఆర్తో హైదరాబాద్లోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా ఈ మార్కెట్కు బలంగా మారాయి. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో సంపద పెరగడం, హై నెట్వర్త్ వ్యక్తుల సంఖ్య పెరగడం, ప్రీమియం లైఫ్ స్టైల్పై ఆసక్తి పెరగడం వంటి అంశాలు లగ్జరీ హౌసింగ్కు డిమాండ్ను పెంచుతున్నాయి. తాజాగా వెలువడిన రిపోర్ట్ కూడా ఈ విభాగంలో డిమాండ్ పెరుగుదలను సూచిస్తోంది. ఇక హైదరాబాద్ లగ్జరీ మార్కెట్కు మరో బలం స్కేల్. బెంగళూరు వేగంగా ఎదుగుతున్న మార్కెట్గా కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత విక్రయాల పరిమాణంలో హైదరాబాద్ చాలా ముందుంది. బెంగళూరులో 2026 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ అమ్మకాలు 52% పెరిగిన హైదరాబాద్ 625 యూనిట్లతో సౌత్ ఇండియాలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కొత్త అధ్యాయం మొదలైనట్టేనని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగుల ఫ్లాట్ల మార్కెట్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం ఇప్పుడు అల్ట్రా లగ్జరీ విల్లాలు, స్కై విల్లాలతో సౌత్ ఇండియా హబ్గా మారుతోంది. ఇదే వారం డ్రీమ్ హోమ్. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.